హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి, పెద్ద సైజు వంకాయలు ఉంటాయి కదండి, వీటితోని రెసిపీ అండి. చూద్దాం ఫ్రెండ్స్. నేను ఒకటి తీసుకున్నానండి, పెద్ద సైజు వంకాయ. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, రౌండ్గా నేను చేసుకోవచ్చు, ఈ విధంగానైనా కట్ చేయొచ్చండి. ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో వేసాను. ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోనండి, దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వంకాయ ముక్కలకు సరిపడా కారం తీసుకోవాలి, తగినంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు అండి కొంచెం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వీటన్నిటిని కలుపుకోవాలి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె అండి చూసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా రావాలి. ఇప్పుడండి మనం వంకాయ ముక్కలకండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే అండి మసాలా బాగా పడుతుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని ముక్కలకి మసాలా అండి రెండు వైపులా పెట్టుకోవాలి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడండి వీటన్నిటిని ఒక పాన్లో పెట్టేసుకోనండి, కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టండి. మధ్య మధ్యలో చూస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పడితే చూసుకుంటూ వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ వేసాను మళ్ళీ. ఈ వంకాయ తొందరగా మగ్గిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా అవ్వాలి. మీరు కావాలనుకుంటే దీంట్లో పచ్చి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు దీన్ని నేను రైస్లోకి చూపెడతాను ఫ్రెండ్స్. చాలా బాగుంది రైస్లోకి అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.